రోజులు అయినరు. ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందల చేతి చాపకుండా ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మని చూసిరానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా? సో మా ఆశీర్వాదంతో మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా? మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు, బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ వాడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ వాడిని కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న బువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకి పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే 20 నెలల్లో ఏనాడన్నా జూబ్లీస్కి ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే? ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం, మీ డ్రైనేజీ కోసం, లేదా మీ బస్తీల సీసీ రోడ్ల కోసం ఇవాళ హైటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్లా పేదోళ్ళ ఇళ్ల మీద నుంచి పోతున్నాయి. వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? ఒక్కనాడైనా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడిండా? ఈ జూబ్లీహిల్స్ అంటే ప్రపంచంలోనే ఫేమస్. జూబ్లీహిల్స్లో ప్రపంచంలో గుర్తుపట్టని వాళ్ళు లేరు. కానీ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే 3 సార్లు గెలితే ఒక్కరోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే, యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి. అసెంబ్లీలో మీ గొంతుకైతాడు, అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు, అసెంబ్లీలో మీకేం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని. మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు, మీ తరఫున వకాల్తా పుచ్చుకుంటాడు. చదువుకున్న యువకుడు. ఈనాడు సెంటిమెంట్ కాదు, జూబ్లీహిల్స్లో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి నవీన్ యాదవ్ని గెలిపించండి. 2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వసారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా? మీరు ఆలోచన చెయ్యండి. అట్లనే 2023లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ని ఇండియా క్రికెట్ కెప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్ని పిలిచిన ఒక మాట చెప్పిన, ఇవాళ నువ్వు అజరుద్దీన్ వెంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తా అని ఆ రోజు చెప్పిన. కానీ మా సందేశం మీకు చేరలే, మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేశారు. అజర్బై ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయింది. కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీహిల్స్కు ప్రచారానికి వచ్చిన. మాటిస్తే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇవాళ మీకోసం, ఇవాళ మీరు వేసేది ఒక ఓటు. నవీన్ ఎమ్మెల్యే అవుతాడు, అజరుద్దీన్ మంత్రి అయి మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. अजहर भाई, आपकी जिम्मेदारी है ये जुबलीहिल्स असेंबली में गरीबों को जो भी जरूरत है आप मंत्री होकर हुकुम जारी करना, यहाँ का हर गरीब को आप मदद देना। इसीलिए आज सरकार सोनिया गांधी, राहुल गांधी
मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बना के आज जुबली हिल्स को भेज दिया। आज जुम्मा है, जुम्मे के दिन नमाज करके सबको वादा करो इस जुबली हिल्स में जितने भी तकलीफ है, तकलीफ दूर करने के लिए एक नहीं दो सिपाही आपके सेवा में लगे रहेंगे। మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఈ జూబ్లీ హిల్స్లో గెలిపించండి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా. అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి. నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన. మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన. ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన. మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పోరంబోకు ఆయన ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేను అంటున్నా. కానీ దీపావళి నాడు చిచ్చుబుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు. గంజాయి డ్రగ్స్తో దొరికినోడు రౌడీనా, పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పోటీ జూబ్లీ హిల్స్ కు పరిమితం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిలువున పుంచి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మింగితే